హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తాజ్ డైలీ లైఫ్ వ్లాగ్స్. ఇవాళ మన వ్లాగ్ వీడియోలో నేను మీ ముందుకు వచ్చేసాను గడ్డ లాంటి యమ్మీ యమ్మీ జున్ను రెసిపీతో. ఈ జున్నుని మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసే ముందు నా ఛానల్ని కనుక ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి, ఇలాంటి మోర్ వీడియోస్ చూసేయండి. ముందుగా జున్ను రెడీ చేసుకోవడానికి 1/2 కిలో బెల్లాన్ని నేను తురుముకొని పక్కన పెట్టుకుంటున్నానండి. మనం జున్ను ప్రిపేర్ చేసేది జున్ను పాలతో కాదు, అండ్ అలాగే ఎలాంటి ఎగ్ని యూస్ చేయాల్సిన అవసరం అంతకంటే లేదు. ఇలా జున్ను ప్రిపేర్ చేసుకోవడానికి 1/2 లీటర్ పాలనైతే తీసుకుంటున్నాను. ఫుల్ క్రీమ్ పాలైతే మనకి చాలా బాగుంటుందండి టేస్ట్ అనేది. అది కూడా పచ్చి పాలనే యూస్ చేసుకోవాలి, వేడి చేసిన పాలని అస్సలు యూస్ చేయకూడదు, జున్ను టేస్ట్ అనేది మారిపోతుంది. సో ఫుల్ క్రీమ్ పచ్చి పాలనైతే తీసుకుంటున్నాను. ఇలాగా 1/2 లీటర్ పాలలో మనం ముందుగా తురిమి పెట్టుకున్న 1/2 కిలో బెల్లాన్ని పాలలో వేసేసి చక్కగా బెల్లం కరిగేంత వరకు మనం పాలని కలుపుకోవాలి. బెల్లం కరగడానికి కాస్త టైం పడుతుంది కాబట్టి మనం బెల్లాన్ని తురుముకున్నాము అంటే మనకి ఈజీగా పాలల్లో అది డిజాల్వ్ అయిపోతుంది, చక్కగా కరిగిపోతుంది, మనకి ఎక్కువ టైం అని కూడా తీసుకోదు. చూసారు కదా, ఈ విధంగా బెల్లాన్ని కరిగించుకోవాలి పాలలో. ఈ రోజుల్లో ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మనకి జున్ను పాలు దొరకడం అనేది చాలా చాలా కష్టమైపోయిందండి. అలాంటప్పుడు ఇలాంటి వేల్స్లో మనం జున్ను తయారు చేసుకుని కూడా తీసుకోవచ్చు. నేను ఈ కామధేను జున్ను ప్యాకెట్ని తీసుకుంటున్నానండి. ఈ జున్ను పౌడర్ మనకి ఆన్లైన్లో దొరుకుతుంది, అలాగే సూపర్ మార్కెట్స్లో కానీ మార్ట్స్లో కానీ ఎక్కడైనా మనకి అవైలబుల్గా ఉంటుంది. ఈ ఒక్క జున్ను పౌడర్ని ఈ 1/2 లీటర్ పాలలో నేను కలిపేసుకుంటున్నానండి. అది 200 గ్రామ్స్ జున్ను పౌడర్ అనమాట. మనకి 1/2 లీటర్ పాలకి పర్ఫెక్ట్గా సరిపోతుంది. బెల్లం తీపి కూడా చక్కగా సరిపోయిందండి. 1/2 కిలో బెల్లం, 1/2 లీటర్ పాలు, జున్ను ప్యాకెట్ ఒకటి. ఏ విధమైన లమ్స్ అనేవి లేకుండా చక్కగా పౌడర్ అంతా పాలల్లో మిక్స్ అయ్యేలాగా ఈ విధంగా కలిపేసుకోవాలి. చూసారు కదా, బెల్లం కరిగిపోయింది, పౌడర్ కూడా పాలల్లో మిక్స్ అయిపోయింది. ఇప్పుడు కాస్త మిరియాలని కూడా వేసుకోవాలి. మిరియాల పౌడర్ని వేస్తున్నాను నేను. మిరియాలు వేయడం వల్ల జున్ను టేస్ట్ అనేది ఇంకా ఇంకా పెరుగుతుందండి. అండ్ అలాగే ఫ్లేవర్ కోసం కాస్త చిటికెడు ఇలాచీ పౌడర్ని కూడా యాడ్ చేసుకొని వీరింటిని కలిపేసి రెడీగా చేసుకోవాలి. ఇప్పుడు మనకి జున్ను మిక్స్ అనేది రెడీ అయిందండి. ఈ విధంగా కలిపేసి పెట్టుకున్నాక నేను ముందుగానే వాటర్ని బాయిల్ చేయడానికి పెట్టుకున్నాను. ఈ విధంగా ఒక పెద్ద గిన్నెలో, మందపాటి గిన్నెలో స్టాండ్ వేసుకొని ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ వేసి మనం ముందుగా రెడీ చేసుకున్న జున్ను మిక్స్ని అందులో పెట్టి మనం స్టీమ్ చేసుకోవాలి. మూత పెట్టి స్టీమ్ చేసుకోవాలి. నేను మూత పెట్టడం మర్చిపోయాను, సో మూత పెట్టి స్టీమ్ చేసుకోండి. పెట్టకపోయినా పర్వాలేదు, బట్ మూత పెట్టి స్టీమ్ చేసుకుంటే బాగుంటుంది. చూసారు కదా, ఈ విధంగా మనకి ఒక 10 మినిట్స్కి మనకి ఈ విధంగా రెడీ అవుతుందండి. చూసారు కదా, మనకి చాకుకు కూడా ఏ విధంగా అంటలేదు, అండ్ అలాగే ఫోర్క్ పెట్టినా కూడా అది క్లీన్గా బయటకు వచ్చింది. సో జున్ను అనేది రెడీ అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఆ గిన్నెని పక్కకు దింపేసుకొని అందులోంచి మనం రెడీ చేసుకున్న జున్నుని బయటికి తీసి దీన్ని ఒక 2 అవర్స్ పాటు ఫ్రిడ్జ్లో రెస్ట్ చేసుకోవడానికి పెట్టేసుకోవాలి. 2 అవర్స్ చల్లబడితే మనకి చక్కగా రెడీ అవుతుందండి. చూసారు కదా, 2 అవర్స్ తర్వాత జున్ను అనేది పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని ఒక ప్లేట్లోకి టర్న్ చేసుకుందాము. ఈ విధంగా ప్లేట్ ప్లేస్ చేసుకుని ఈ విధంగా ఒకసారి పైన ట్యాప్ చేసుకుంటే మనకు జున్ను అనేది సపరేట్ అయిపోతుంది. చూసారు కదా, గడ్డ లాంటి జున్ను చక్కగా రెడీ అయిపోయింది. ఇక్కడ కూడా ఏ విధమైన ఇది లేకుండా మనకి పర్ఫెక్ట్గా రెడ్ జున్ను అనేది రెడీ అయిపోయిందండి. ఒకసారి కట్ చేసి చూద్దాము. చూసారు కదా, చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి. టేస్ట్ కూడా అంతే చాలా బాగుంది. సో ఫ్రెండ్స్, ఇదండి యమ్మీ యమ్మీ జున్ను రెసిపీ. చూసారు కదా, గడ్డ లాంటి జున్ను ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చో. టేస్ట్ కూడా అంతే అద్భుతంగా ఉందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, తప్పకుండా నచ్చుతుంది.
నోట్లో వేసుకుంటే కరిగిపోయే విధంగా చక్కగా యమ్మీ యమ్మీ వెరీ టేస్టీ జున్ను అయితే ఈ విధంగా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.